రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఆయా బిల్లుల నుంచి ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తుండగా కేబినెట్ కూర్పు పూర్తి చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం నుంచి కేబినెట్ విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తుండగా కేబినెట్ కూర్పు పూర్తి చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం నుంచి కేబినెట్ విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేసింది. అయితే కేబినెట్ కోసం మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. కేబినెట్ విస్తరణ ఎలా ఉండబోతోంది? శ్రవంతి, ఈ 4వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ ఉంటుందనేది ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు ఇటు సీఎంఓ వర్గాలు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం లేదా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ లో కొన్ని మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. నగరానికి సంబంధించినటువంటి మంత్రి విషయంలో ఇక్కడ నుండి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి లేరు కాబట్టి మొన్న కంటోన్మెంట్ కి సంబంధించి ఒక ఎమ్మెల్యే గెలిచారు. కానీ సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఒక ప్రతిపాదన నేపథ్యంలో సిటీకి సంబంధించి బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేకు సీనియర్ మంత్రికి మాజీ మంత్రికి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అఖిలేష్ యాదవ్ మంత్రంగా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది రాహుల్ గాంధీతో. దాంతో పాటుగా చాలా మంది ఈ మంత్రివర్గ కూర్పులో ఇంకా 6గురికి అవకాశం ఉంది. 6గురిలో 5గురిని ఫిల్ చేసి ఒకటి మైనారిటీ కోట ఒకటి పెండింగ్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దానికి తగ్గట్టు ఇప్పటికే నిన్న గవర్నర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు, పలు అంశాలు చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ 22న ఉంది. తర్వాత 23 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం. దాంతో పాటు ఇటు చాలా పెండింగ్ ఇష్యూస్ నిన్న గవర్నర్ తో చర్చించారు. అయితే ఈ 4వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో గవర్నర్ అందుబాటులో ఉండాలని సీఎం రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 4 జిల్లాల నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ తీసుకుంటే సుదర్శన్ రెడ్డి పేరు ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డే 1 నుంచి పార్టీ కోసం సిన్సియర్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి కూడా. అయితే అదేవిధంగా ఆదిలాబాద్ తీసుకుంటే ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇటు రంగారెడ్డి నుంచి మల్లెడ్డి రంగారెడ్డి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి ఎవరైతే వాకిటి శ్రీహరి ఉన్నారో ఆ ముదిరాజ్ సామాజిక వర్గం వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తుంది. తర్వాత ఇటు రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఈ వ్యక్తులు కన్ఫర్మ్ అయినట్టుగా
సమాచారం అందుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి రైట్. ఆపించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇతర నగరానికి సంబంధించి దానం నాగేంద్ర, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ 2 పేర్లు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఈ రోజు నైట్ కు లేదా రేపటికి కేబినెట్ కు సంబంధించిన పేర్లు మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రవణ్. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.